ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి చట్టాన్ని రైతులకు ఉపయోగపడేలా రూపొందించామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇతర పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆరోపణలు చేసినా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు మంత్రి. మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా మీరు నేత్రానందం పొందడం కోసం ఎన్ని ఆరోపణలు చేసినా మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ పింగర వేషాలకు, మీ పింగర ప్రశ్నలకు, మీ గొంతులకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెడీ అయ్యాయి పాస్బుక్స్. రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ప్రతి జిల్లాకి నేనే వెళ్తాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. ఈ భూభారతి చట్టం అనేది పేదవాళ్లకి, రైతన్నలకి మంచి జరుగుతుందనే చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందనే పూర్తి విశ్వాసంతో ప్రత్యక్షంగా ప్రజల వద్ద ప్రతి జిల్లాకి నేనే